విభజన హామీలను కేసీఆర్ అడగలే, మోదీ చేయలేదు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి దోస్తీ ప్రజలకు తెలుసన్న సీఎం. 17 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణకు మంచి మేలు. కోదండరాంని ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ కుట్ర అన్న రేవంత్. ఇంటింటికి నీళ్లనే అబద్దాలతోనే కేంద్ర నిధులు రాలే. గ్రామాల్లో భగీరథ పంచాయతీలకు ఇవ్వాలని నిర్ణయం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు. ఉద్యమ నేత కోదండరాం, అలీఖాన్ ప్రమాణం వాయిదా. గతంలోనే రాడార్ సెంటర్ ఓకే చేసి ఇప్పుడు డ్రామాలన్న సురేఖ. పూలే విగ్రహంపై 10 ఏళ్లలో ఏం చేశారన్న మంత్రి శ్రీధర్ బాబు. చర్లపల్లి, మౌలాలి స్టేషన్లలో అదనపు జాగాకు కిషన్ రెడ్డి లేఖ. సోమేష్, ఇతర ఆఫీసర్లపై కేసులు పెట్టాలన్న రఘునందన్. రేపటి నుంచి బడ్జెట్ సెషన్ సహకరించాలన్న స్పీకర్ ఓం బిర్లా. 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల ఎత్తివేత. కులగణన ఇష్టం లేకే నితీష్ బీజేపీ ఒత్తిడికి లొంగారు. కేంద్ర సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చోటివ్వలేదన్న రాహుల్. రాంచీలో కూటమితో సీఎం హేమంత్, భార్య కల్పన భేటీ. హిమంత బిశ్వ, అమిత్ పవార్లో లొంగేవాడు కాదన్న జేఎంఎం. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు. మెజారిటీ ఉన్నా ఆప్, కాంగ్రెస్ ఓటమి. హైకోర్టులో పిటిషన్. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. పంచాయతీరాజ్ శాఖపై జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాల్లో తాగునీటి బాధ్యతల్ని సర్పంచ్లకు అప్పగించాలన్నారు. విధి విధానాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య రావద్దని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే వేసవిలో లాగునీటి సమస్య లేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన సీఎం కీలక సూచనలు జారీ చేశారు. కేవలం కృష్ణా, గోదావరి నదుల నుంచి రాష్ట్రమంతా నీళ్లు ఇవ్వడం కాకుండా కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతలు సర్పంచ్లకు అప్పగించాలని సూచించారు సీఎం. దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 100కు 100% గ్రామాల్లో తాగునీరు అందించామని, గత ప్రభుత్వం గొప్పలతో నష్టమే జరిగిందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులు పోలీసులకు అందించే యూనిఫామ్లు కుట్టించే పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదన్నారు అధికారులు. రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్లు వేయాలని ఆదేశించారు. ఈ బడ్జెట్లో అవసరమైన నిధులను సమకూర్చుతామన్నారు. ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో విద్య, అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలపై డిస్కస్ చేశారు. వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విధానాలపైన చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహా కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ భేటీలో ఉన్నారు. సెక్రటేరియట్లో రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ప్రింటింగ్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అయ్యారు పలువురు ప్రముఖులు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బార్ కౌన్సిల్ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డికి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్లో నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా సాగునీటి రంగంపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈసారి బడ్జెట్ ఉంటుందని చెప్పారు. అటవీ భూముల చట్టం ప్రకారమే నావీకి భూములు అప్పగించామని, కొందరు తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ ఓడిపోయే సీట్లను బీసీలకు ఇచ్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు మరో మంత్రి శ్రీధర్ బాబు. ఇటు సిరిసిల్లలో మంత్రి పొన్నం సమక్షంలో పలువురు సర్పంచులు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జిల్లా పర్యటనలు, వరుస సమీక్షలతో మంత్రులు బిజీగా గడిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపై వరుస రివ్యూలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన చేస్తున్నామన్నారు. వాస్తవికత ఆధారంగా ఈసారి బడ్జెట్ ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. సాగునీటి రంగంలో పెండింగ్ పనులు, కేటాయించాల్సిన నిధులు, ఇతర ఆదాయ మార్గాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత పాల్గొన్నారు. అటవీ భూములు చట్ట ప్రకారమే నావీకి భూ బదలాయించామన్నారు మంత్రి కొండా సురేఖ. కొందరు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపు అంగీకరించిందని చెప్పారు. గత ప్రభుత్వంలో భారీగా అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు మంత్రి కొండా సురేఖ. 138 కోట్ల రూపాయలు కూడా కట్టించుకొని కేవలం ఒక 18 కోట్ల రూపాయలు మాత్రం మిగిలి ఉండి లాస్ట్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో సంతకం పెడితే జీవో ఇష్యూ అయ్యే సమయంలో కేసీఆర్ గారు ఫైల్ మేము సంతకం పెట్టాలంటే అక్కడ సెక్రటేరియట్ కట్టడానికి బైసన్ పోలో గ్రౌండ్ డబ్బులు తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్ తీసుకున్నారు. ఇంకా దీని సెకండ్ ఫేజ్ లో 18 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కట్టాల్సి ఉంది. జస్ట్ ఒక సంతకం ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమే. దాన్ని పెండింగ్ లో పెట్టి మేము ఇవ్వాలి అంటే మీరు ఆ ల్యాండ్ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు దాన్ని ఆపి పెట్టడం జరిగింది. గాంధీ ఇచ్చిన శాంతి, గ్రామాల అభివృద్ధి, సర్వమత సమ్మేళనం స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛత కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛత అవార్డులు రావడంలో కృషి చేసిన 108 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు మంత్రి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో గాంధీ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాలుష్య నివారణ కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ నివారణ, ఈ రోగాలకు కారణమైన ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇంకా మున్ముందు మనం కార్యక్రమాలు తీసుకుందాం. అందరూ కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి సోషల్ యాక్టివిటీస్ లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, కవిత నిజామాబాద్ లో గెలవదు కాబట్టే ఓడిపోయే సీటును బీసీలకు ఇస్తున్నారని ఆరోపించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే బీసీల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అసెంబ్లీలో జ్యోతిబాపులే విగ్రహం ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. జ్యోతిబాపులే జయంతి, వర్ధంతి కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ అధికారికంగా నిర్వహించేదని గుర్తు చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు. 10 సంవత్సరాలు నేరుగా ఉన్న ప్రభుత్వంలో ఉండి చేయలేకపోయినామని ఒప్పుకోండి. ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో దీన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని లబ్ధి పొందామన్న ఆలోచన తప్ప వారికి ఈరోజు జ్యోతిబా ఫూలే గారి సిద్ధాంతాల విషయంలో కానీ వారికి నివాళులు పలకాలే, 10 జనరేషన్లకు ఉపయోగపడే ఓ సందేశాన్ని ఇవ్వాలని లేదు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే వాటిని మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో చూసినాము, అదే పార్టీకి సంబంధించిన వారి అధినేత కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తాను. వారి రాజకీయ సమీకరణలో భాగంగా అక్కడ ఎవరు గెలవలేకపోతారు అనే ఉద్దేశంతో చెప్తుంటారు. బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ కరెంటు బిల్లు కట్టలేదన్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసేవారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ జడ్పీటీసీ నర్సయ్యతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇక్కడ కూడా ఆర్టీఓస్ 2014 కంటే ముందు గవర్నమెంట్ దాని ఏమో ఉన్నాయి, ప్లస్ ఇండివిజువల్స్ కొనుక్కున్న తర్వాత ఎవరు కబ్జా చేశారు అవన్నీ తీయడానికి వరకు ప్రోయాక్టివ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దాని మీద సీరియస్ ఒక 2 యాక్షన్స్ అయితే బాధితులు బయటకు భయపడతారు. బాధితులు నేను పోతే నాకు న్యాయం జరుగుతలేదనే ఫీలింగ్ ఉన్నాడు. అది పోవడానికి మీరు కూడా ఒక ప్రస్తావన సాధన చేసి
ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద పొల్యూషన్ ఇంక్లూడింగ్ పొన్న ప్రభాకర్ ల్యాండ్ రావడం ప్లీజ్ టేక్ యాక్షన్. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు అమెరికా ప్రతినిధులు. అమెరికాలోని ప్రెస్కో మికిన్ని పట్టణాలను సందర్శించాలని భట్టి విక్రమార్కను కోరారు. 100 లక్షల కోట్లు అప్పులు చేసి దేశాన్ని మోదీ దివాలా తీయించారని విమర్శించారు రేవంత్. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్రం నుంచి సోనియా నామినేషన్ వేస్తే గౌరవంగా ఏకగ్రీవానికి ప్రయత్నించాలని పార్టీలకు సూచించారు. ఎంపీ టికెట్ ఆశించే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అప్పులు ఫిరాయింపుల్లో మోదీ కేసీఆర్ పోటీ పడ్డారని విమర్శించారు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో మోదీ సర్కార్ విభజన హామీలను పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ప్రజలకు తెలుసన్నారు. విభజన హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. 17 ఎంపీ సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు రేవంత్. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే ప్రమాణం చేయనీయకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే ఏకగ్రీవానికి ప్రయత్నిద్దామన్నారు రేవంత్ రెడ్డి. అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. కానీ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు రేవంత్ రెడ్డి. మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు 50,000, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు దరఖాస్తు ఫీజు 25,000 నిర్ణయించామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమర శంఖం పూరిస్తామన్నారు ముఖ్యమంత్రి. రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్ లో చేసుకునే విధంగా మార్చి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తూ పీఈసీలో నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఇంద్రవెల్లి నుంచే ప్రచార కార్యక్రమం మొదలైందన్నారు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గర సీఎం స్మృతి వనం కట్టనున్నట్లు చెప్పారు. అమరుల కుటుంబాలని రేవంత్ రెడ్డి కలుస్తారన్నారు. దేవుడు మతం పేరిట రాజకీయాలు చేసే వాళ్ళని దించేలా వారి బహిరంగ సభ ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గుండాగిరితో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి కుటుంబం ప్రశాంతంగా జీవించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 6 గ్యారంటీల హామీలను అమలు చేస్తామన్నారు బట్టి. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని వివరించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి అటెండ్ అయిన బట్టి ఈ కామెంట్స్ చేశారు. స్వేచ్ఛగా స్వాతంత్రంగా సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం. యా గుండాగర్ది నైచలేగా పొరపాటున ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాల్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం. మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏమీ చేయలేదన్నారు. కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్ ఆకాశం మీద ఊదితే ఊము మన మీదనే పడుతుంది. కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పారు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు. కేసీఆర్ ప్రజలను దోచుకున్నారని అందుకే బయటికి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ నాయకత్వాన్ని చూసి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకుందని విమర్శించారు మోత్కుపల్లి.
17 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ లో 187 దరఖాస్తులు వచ్చాయని పార్టీ ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ సెగ్మెంట్ కు 20 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. పెద్దపల్లిలో 11, కరీంనగర్ లో 2, నిజామాబాద్ లో 6, మెదక్ లో 2, మల్కాజ్గిరిలో 8, సికింద్రాబాద్ లో 4 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో ఆశావాహుల లిస్టును పీసీసీకి అందించారు డీసీసీ అధ్యక్షులు. గత 10 ఏళ్లలో పాలనపై దృష్టి పెట్టడంతో పార్టీని కార్యకర్తల్ని ఎక్కువగా పట్టించుకోలేకపోయామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే తలసాని. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవి గుప్తాకు కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ పార్టీ 2-3 నెలల్లో అధికారం కోల్పోతుందని జోసెం చెప్పారు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీని కార్యకర్తలను పట్టించుకోలేదని అంగీకరిస్తున్నామన్నారు. అంతేకాకుండా కొన్ని పథకాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమయ్యాయన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాణించాలన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ లో ఆర్ఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్. మన యొక్క ప్రాంతంలో పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం మన టీచర్స్ పై ఉంది. కాబట్టి దాంతో పాటు మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తు ఎప్పటికప్పుడు పేరెంట్స్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ వీలైనంత వరకు వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. హిమాయత్ నగర్ డివిజన్ లో 1,40,00,000 సీసీ రోడ్ల నిర్మాణానికి డ్రైనేజ్ పైప్ లైన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. హైదర్గూడలో ఓ టీ స్టాల్ దగ్గర పార్టీ నాయకులతో కలిసి టీ తాగి సరదాగా గడిపారు దానం నాగేందర్. ఈరోజు సీసీ రోడ్స్ స్ట్రీట్ నంబర్ 5 లో, అది 9 లో దానికి సుమారు 54 లక్షలు ఒకటి, 45 lakhs ఒకటి. కూడా పార్టీ పరంగా మేము సిద్ధంగానే ఉంటాము. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది క్రైటీరియా కాదు. వచ్చిన ఎన్నికలను ఫేస్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. తప్పకుండా ఏ ఎన్నికలు వచ్చినా ఫేస్ చేస్తాం. పార్టీ పరంగా మేము తీసుకోవాల్సినటువంటి ఒక స్ట్రాటజీగా ప్లాన్ చేసుకొని మరి ఎట్లా మనం చేయాలనేది మేము ప్లాన్ చేస్తాం. ఇటీవల జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలకు విశేష స్పందన వస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో పూల విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని గుర్తు చేశారు. తమ డిమాండ్లకు బీఆర్ఎస్ తో పాటు సిపిఐ-ఎంఎల్ లాంటి వామపక్ష పార్టీల నుంచి మద్దతు లభించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. మరోవైపు ఈ నెల 10, 11వ తేదీలో నాందేడ్లో నిర్వహించనున్న 13వ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమావేశాలను ప్రారంభించాలని ఎమ్మెల్సీ కవితకు బౌద్ధ ధర్మ పరిషత్ ఆహ్వానం పలికింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు. హైదరాబాద్ లో డీజీపీ రవి గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి ప్రోద్బలంతోనే దాడులకు దిగారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్ రమణ. ఎస్ఐతో పాటు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని తెలిపారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన విచ్చలవిడిగా దాడులు చేస్తూ, ఆస్తులను ధ్వంసం చేస్తూ, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వైనాన్ని రోజు రాష్ట్ర డీజీపీ గారు తెలియజేయడం జరిగింది. జరిగినటువంటి సంఘటన దుర్ఘటనలన్నీ కూడా సాధారణంగా వారు విని రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి తగు సూచన సలహాలు ఇస్తాననేటువంటి మాట చిరచెబడుతున్నటువంటి చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తామని బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులపై జరుగుతున్న దాడులను ఖండించింది బీఆర్ఎస్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రతిపాదించే ప్రతి అంశంపై చర్చకు సిద్దమని కేంద్రం తెలిపింది. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో సహకరించాలని విపక్షాలను కోరింది. మోదీ సర్కారుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని కాంగ్రెస్ ఫైర్ అయింది. దేశ ఆర్థిక పరిస్థితితో పాటు ఈడీ, సీబీఐ దాడుల గురించి పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామని తెలిపింది. ఇక రాష్ట్ర విభజన హామీలపై గలమెత్తుతామన్నారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేంద్రం అఖిలపక్షం సమావేశం నిర్వహించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. మీటింగ్ కు 30 పార్టీలకు చెందిన 45 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేస్తామని చెప్పారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. ఎంపీలు సభకు వచ్చేందుకు అనుమతి ఇవ్వడానికి లోక్సభ స్పీకర్, చైర్మన్ అంగీకరించినట్లు తెలిపారు. ప్రతి అంశాన్ని చర్చిస్తామని, చివరి సమావేశాలు కావడంతో ప్రతిపక్షాలు సహకరించాలన్నారు జోషి. और अंतिम 17th लोकसभा का अंतिम सत्र है. कुछ सजेशन, कॉल अटेंशन वगैरह जो पूछा गया है हमने बताया है. हमारा नेक्स्ट टर्म में हम नेक्स्ट सेशन में हम देंगे, ऐसे भी हमने कहा है. और जो चर्चा स्पीकर और चेयरमैन अनुमति देगा प्रोसीजर के आधार पर, रूल्स के आधार पर, वो चर्चा के लिए सरकार तैयार है. सभी मुद्दे पर चर्चा के लिए सरकार तैयार है. कृपया जो प्लेकार्ड लेके, तट्टिया लेके अंदर नहीं आना चाहिए. सर्वसम्मति से वापस सस्पेंशन विथड्रॉ करके अंदर लेने के लिए, सदन में आने के लिए मौका देने के लिए हमने विनती किया है. वो दोनों ने स्वीकारा है. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా అస్సాంలో జరిగిన ఘర్షణలను అఖిలపక్ష భేటీలో ప్రస్తావించనున్నారు కాంగ్రెస్ నేతలు. సిబిఐ, ఈడీలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలపై కేంద్ర సంస్థలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఐక్యతకు భయపడి ప్రతిపక్షాలను అస్థిరపరచాలని చూస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. इनकम टैक्स की रेड हो रही है, वो शर्मनाक है, लोकतंत्र के खिलाफ है, विरोधियों पे हो रही है. और अपने जो है बीएचयू में जो प्रधानमंत्री कॉन्स्टिट्यूंसी है, वहाँ एक लड़की के साथ बलात्कार होता है, और जो बलात्कार होता है उसके खिलाफ जो कार्रवाई होनी चाहिए वो नहीं हो रही है. ये सही समय है जब जनता अपने अधिकारों को उपयोग करके मोदी सरकार को उखाड़ फेंके. Now BJP they don't want any opposition parties in the India and also they don't want any opposition party ruling the state and the center. Their attitude is the only one party is in India, that's BJP only. అఖిలపక్ష సమావేశంలో విభజన హామీల గురించి ప్రస్తావించామన్నారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు. నదుల అనుసంధానం, కేఆర్ఎంపీ గురించి మాట్లాడామన్నారు బీఆర్ఎస్ ఎంపీ దామా నాగేశ్వరరావు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని కోరామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై బడ్జెట్ సెషన్లో పోరాడుతామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదాపై ఆల్ పార్టీ మీటింగ్లో ప్రస్తావించామన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యవతి. తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణ నిధుల గురించి కానీ ఇవాళ మాట్లాడడం. అదేవిధంగా రేపు 9 రోజులు జరగబోయే ఈ యొక్క రేపు 9వ తారీఖు వరకు, అంటే వర్కింగ్ డేస్ 8 వస్తాయి. వీటన్నిటి కూడా తప్పకుండా కూడా తెలంగాణ విషయాల మీద, అన్ని విషయాలలో కూడా పార్లమెంట్లో లేవనెత్తారు. జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసే విధంగా మరి ఈ బడ్జెట్లో కూడా కేటాయింపు చేయాలని 2 ముఖ్య అంశాలుగా మరి ప్రజెంట్ చేస్తూ, స్పెషల్ కేటగిరీ స్టేటస్, సో దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించి దానికి డిస్కషన్కి సమయం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ఇవాళ ప్రజెంట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే జరిగే చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులకు అన్నింటికీ గత సమావేశాల్లో ఆమోదించుకుంది మోదీ సర్కార్. బడ్జెట్ సెషన్లో 19 బిల్లులను ఆమోదించడానికి ప్రయత్నిస్తుంది. సామాజిక న్యాయంపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ఓబీసీలు ఎక్కువ మంది ఉన్నా ప్రభుత్వం దగ్గర వీరి జనాభా లెక్కలు లేవని విమర్శించారు. బీహార్లో కులగణన నిర్వహించాలని ఒత్తిడి తెచ్చినందుకే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్లో కొనసాగుతోంది. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అరారియాలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. రైతుల సమస్యలు తెలుసుకుని ముందుకు సాగారు. కులగణన చేయడానికి మోడీ సర్కార్ వెనుకాడుతోందని ఫైరయ్యారు రాహుల్. పూర్నియాలో జరిగిన బహిరంగ సభలో కేంద్రం, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు భాగస్వామ్యం లేదని ఆరోపించారు రాహుల్. దేశంలోని 500 ప్రముఖ కంపెనీల యజమానుల్లో ఒక్కరు కూడా దళితులు, ఆదివాసీలు కూడా లేరన్నారు. हर गरीब व्यक्ति के बैंक अकाउंट में, चाहे वो मजदूर हो, किसान हो, हर परिवार के बैंक अकाउंट में हम कम से कम, सरकार कम से कम पैसा डालेगी, डायरेक्ट बैंक अकाउंट में पैसा डालेगी. तो अगर हम किसानों की रक्षा नहीं करेंगे, चाहे वो एमएसपी की बात हो,
कर्जा माफी की बात हो, सही दाम दिलाने की बात हो, अगर किसान को ये नहीं लगेगा कि देश की सरकार हमारी रक्षा कर रही है तो देश आगे नहीं बढ़ता। और आज सच्चाई है कि जो किसान के दिल में जो डर है उसको सरकार मिटा नहीं पा रही। బీహార్లో కులాల సర్వే చేయాలని గట్టిగా పట్టుబట్టడంతో ఇండియా కూటమి నుంచి సీఎం నితీష్ వెళ్లిపోయారని ఆరోపించారు రాహుల్. బీజేపీకి భయపడి ఆయన యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రజలకు సామాజిక న్యాయం అందించడం ఇండియా కూటమి బాధ్యత అని, నితీష్ అవసరం లేదని చెప్పారు. बात समझिए, नीतीश जी कहां फंसे मैं आपको बताता हूं। मैंने नीतीश जी से साफ कह दिया कि देखिए आपको जाति जनगणना बिहार में करनी पड़ेगी, हम आपको छूट नहीं देंगे। और आरजेडी ने, हमने ये काम नीतीश जी पर दबाव डाल के किया। अब क्या हुआ, अब दूसरे साइड से प्रेशर आया। बीजेपी नहीं चाहती कि इस देश का एक्सरे हो। మోడీ సర్కార్ రైతు వ్యతిరేకమన్నారు రాహుల్. గతంలో 3 నల్ల చట్టాలను తెచ్చిందని ఫైర్ అయ్యారు. రైతుల నుంచి భూములు తీసుకుని బడా పారిశ్రామికవేత్తలకు కానుకగా ఇస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు డుమా కొట్టిన సీఎం హేమంత్ సోరెన్ రాంచీలో ప్రత్యక్షమయ్యారు. అయితే సోరెన్ ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత పనులపై వెళ్తే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు జేఎంఎం నేతలు. జార్ఖండ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. త్వరలో సీఎం మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో సీఎం హేమంత్ సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు గత కొన్ని గంటలుగా అందుబాటులో లేని సోరెన్ రాంచీ చేరుకున్నారు. మధ్యాహ్నం సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎం సతీమణి కల్పన కూడా పాల్గొనడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆమెను సీఎం చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై సోరెన్ స్పందన కోసం అందరిలాగే తాను ఎదురు చూస్తున్నానన్నారు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. రాజ్యాంగం పరిధిలోనే ప్రజా ప్రతినిధులంతా పనిచేయాలని తెలిపారు. రాజకీయంగా ఉన్న విభేదాలతో తనకు సంబంధం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు మాత్రం విఘాతం కలగకూడదన్నారు సిపి రాధాకృష్ణన్. మనీ లాండరింగ్ కేసులో సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు ఈడీ అధికారులు. కానీ సోరెన్ అందుబాటులోకి రాలేదు. దాదాపు 13 గంటల పాటు ఎదురు చూసి వెళ్లిపోయారు. ఇంట్లో సోదాలు జరిపి 2 BMW కార్లు, దస్త్రాలు, 36 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సోరెన్ చార్టర్డ్ విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పార్క్ చేసి ఉంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీఎం మిస్సింగ్ అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. సోరెన్ ఎక్కడున్నాడో సమాచారం ఇస్తే 11,000 రూపాయల రివార్డు ప్రకటించారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈజ్.